ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 2వ తేదీన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారని మంత్రి పి. నారాయణ వెల్లడించారు. ఈరోజు విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 81.14% ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో 1000 ఎకరాలలో క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని ఈరోజు భారత్ చేరుకున్నారు. ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో సమావేశమై ఈ ఘటన గురించి చర్చించారు. మరోవైపు దాడి జరిగిన ప్రాంతంలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉగ్రవాదుల దాడిపై శ్రీనగర్లో ఈరోజు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 2వ తేదీన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో 64,000 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లను పిలిచామని చెప్పారు. 2వ తేదీన ప్రధానమంత్రి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారని మంత్రి తెలియజేస్తూ, ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం 11 ప్లేసుల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటాయి. వెన్యూకి రావడానికి 8 రోడ్లు ఉన్నాయి. మంగళగిరి నుంచి వచ్చే 2 రోడ్లు ఉన్నాయి. తాడేపల్లి నుంచి వచ్చేది 1 రోడ్డు ఉంది. వెస్ట్ బైపాస్ లో కూడా వచ్చి ఈ యొక్క వెన్యూకి వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. రేపు ఈవినింగ్ అలా కంప్లీట్ చేసి ఎల్లుండి మార్నింగ్కి ఈ పార్కింగ్ సంబంధించి కానీ లేదా ఏదైతే వెహికల్స్ రావటం పోవటం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. 10వ తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. ఈ ఫలితాలలో 81.14% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఫలితాలలో 93.90% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు తెలిపారు. కాగా జూన్ 5 నుండి ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఇంటర్మీడియట్ కళాశాలలకు కూడా రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇటీవల విడుదల చేసిన పరీక్షా ఫలితాల పునఃగణన, పునఃపరిశీలన ప్రక్రియలకు సంబంధించిన రుసుము చెల్లింపుల గడువును కూడా ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అమరావతిలో 1000 ఎకరాల్లో క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయం ఆధునీకరణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. వారిలో నైపుణ్యాలను వెలికితీసి ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేస్తూ, 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా క్రీడాకారులందరికీ గౌరవిస్తూ 3% ఉద్యోగ అవకాశాల్లో కల్పిస్తామని చెప్పి స్పోర్ట్స్ పాలసీని తయారు చేయడం, క్రీడల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలా. అలానే రేపు రాబోయే 4 సంవత్సరాల్లో కూడా అమరావతిలో స్పోర్ట్స్ సిటీ తయారు చేస్తామని చెప్పాం. అతి త్వరలోనే సుమారుగా 1000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా అమరావతి ప్రాంతంలో నెలకొల్పేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా నందివర్గంలో చేనేత కార్మికులకు మగ్గాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బనగానపల్లె క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా తొలి విడతలో 75 మందికి మగ్గాలను అందచేయడం జరిగిందని తెలిపారు. గతంలో ఇప్పుడు లేని విధంగా చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు కరెంటును ఉచితంగా ఇస్తున్నామని మంత్రి తెలియజేశారు. తగిన పోషకాహారం తీసుకోవడం ద్వారా పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పోషణ్ పక్వాడా 2025 కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా పోషకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు తల్లిదండ్రుల భాగస్వామ్యంతో గ్రామీణ పట్టణ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో ఆధ్వర్యంలో 1995 సంవత్సరం నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 23వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పుస్తకాలను డిజిటలైజ్ చేయడం వల్ల రచయితకు ఉన్న కాపీ హక్కులు హరించుకుపోతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా గ్రంథచౌర్యం ప్రబలిపోతున్న నేపథ్యంలో కాపీ హక్కుల పరిరక్షణ చర్యలు చేపట్టడంలో భాగంగా ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని యునెస్కో నిర్ణయించింది. యువతలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందించే కార్యక్రమాలను రూపొందించాలని కూడా యునెస్కో స్వచ్ఛంద సంస్థలను కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు ఈ నెల 25వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి సుపోషిత్ పథకం తిరుపతి జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1050 అంగన్వాడీ కేంద్రాలు ఎంపిక కాగా అందులో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి గ్రామం ఎంపికైంది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము పోషకాహార లోపాన్ని తగ్గించి పోషకాహార లోపం లేదు అని కొన్ని గ్రామాలని అలా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాదాపు 1050 అంగన్వాడీ సెంటర్స్ ఈ సుపోషిత్ అంగన్వాడీ సెంటర్స్ గా సెలెక్ట్ అయినాయి. అందులో భాగంగా మన కాళహస్తి ప్రాజెక్ట్ లో రాచగున్నేరి గ్రామము సెలెక్ట్ అయింది. ప్రస్తుతానికి సెలెక్ట్ అయినందుకు నాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా గ్రామంలో అందరికి కూడా ఈ విషయం చెప్పడం, అందరు కూడా వాళ్ళ హెల్త్ ని బాగా చూసుకుంటే చాలు మనకు అవార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వము. రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ రంగాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సెట్ చైర్మన్ కాకినాడ జేఎన్టీయూ ఉపకులపతి సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 3,41,355 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఎటువంటి అపరాధ రుసుము లేకుండా రేపటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 46, హైదరాబాద్లో 2 ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మే 12 నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, అదే నెల 19 నుండి 27వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరి రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.